హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్. ఈ వీడియో చూస్తున్నారు, ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఈ వీడియోలో పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఎవరికైనా మంచి హెల్దీనిచ్చే డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే చేశానండి. ఈ లడ్డు చేయడానికి డ్రై ఫ్రూట్స్ అయితే అన్నీ తెచ్చుకున్నానండి. తెచ్చుకొని కొలతకి ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను. గ్లాస్ తీసుకొని అన్నీ సమానంగా తీసుకున్నానండి. డ్రై ఫ్రూట్స్ అనేవి పుచ్చగింజలు ఒక గ్లాస్ తీసుకున్నాను, అలాగే గుమ్మడి గింజలు ఒక గ్లాసు, వాల్నట్స్ ఒక గ్లాస్ తీసుకున్నానండి. జీడిపప్పులు కూడా ఒక గ్లాస్ తీసుకున్నాను. అన్నీ సమపాళ్ళల్లో అయితే తీసుకున్నానండి డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది చేయడానికి. జీడిపప్పులు తీసుకున్న తర్వాత బాదం పప్పులు కూడా అదే గ్లాసుతో తీసుకున్నానండి. ఈ లడ్డు చేయడానికి మనం పంచదార కానీ బెల్లం కానీ వాడమండి. ఖర్జూరం దొరుకుతుంది కదా మనకి, ఖర్జూరంతో అలాగే అంజీరా వేసి అయితే ఈ లడ్డు అయితే చేశానండి. ఆ స్వీట్నెస్తోనే ఈ లడ్డూకి స్వీట్ అనేది మనకి సరిపోతుంది. డేట్స్ అని మనకి డ్రై ఫ్రూట్స్ షాప్లో దొరుకుతాయి కదండి, ఇవి అయితే తెచ్చుకున్నాను. ఇవి మనం తినే స్వీట్ని బట్టి వేసుకోవచ్చండి. నేను దీనికి కొలత అనేది ఏం పెట్టుకోలేదు. ఇవి ఒక 50 గ్రాముల దాకా తెచ్చి అయితే గింజలు తీసేసి వీటిని అయితే వేసుకుంటున్నాను. దీనిలోనే అంజీరాను కూడా ముక్కలాగా చేసి వేసి దీన్ని మిక్సీ పట్టి ముందైతే పక్కకు పెట్టేసుకోవాలండి. పిల్లలకి ఎప్పుడు ఒకే రకంగా స్నాక్స్ కాకుండా ఒక్కొక్కసారి మనం ఇలా చేసిస్తే ఈ డ్రై ఫ్రూట్స్లో ఎటువంటి కెమికల్ అయితే ఉండదు కదండి, పిల్లలకు కూడా మంచిదని ఈరోజైతే నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసి అయితే పిల్లలకి రెడీ చేసి పెట్టాను. ఇవైతే ఒక 4 రోజుల దాకా వస్తాయి మా పిల్లలకి. ఇక్కడ పిస్తా అయితే తీసుకున్నానండి, అది కూడా ఒక గ్లాస్ తీసుకొని నేను తీసుకున్నవన్నీ చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకున్నానండి. బాదం, జీడిపప్పు, పిస్తా పప్పు, వాల్నట్స్ ఇవన్నీ చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇవేనండి. వీటిని అయితే నేతిలో అయితే ఫ్రై చేసుకుందాం. స్టవ్ పై ఒక కళాయి పెట్టుకున్నాను. దానిలోకి 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకున్నాను. వేసుకొని నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకుంటే ఈ లడ్డు అనేది టేస్ట్ బాగుంటుందండి. పచ్చివి కాకుండా కొద్దిగా ఫ్రై చేసుకుంటే బాగుంటుందని నేతిలో అయితే ఫ్రై చేసుకుంటున్నాను వీటిని. వీటితో డ్రై ఫ్రూట్స్ లడ్డువే కాకుండా రోల్ కింద కూడా చేస్తారండి. వాటికైతే వీటిని మిక్సీ పట్టి అయితే చేయాలి. నేను అలా మిక్సీ పట్టకుండా ఇవి చిన్న చిన్న పీసులా కట్ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్ లడ్డూలాగా అయితే చుట్టుకున్నానండి. వీటిని ఫ్రై చేసి అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక స్పూను నెయ్యి అయితే వేసుకున్నానండి. మనం ఖర్జూరం, అంజీర్ అయితే వేసుకున్నాం కదా, వాటిని అయితే కొద్దిగా ఈ నేతిలో అయితే వేపుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని దీనిలో వేసి ఈ అంజీర్, ఖర్జూరం పేస్ట్ అంతా ఈ డ్రై ఫ్రూట్స్ ముక్కల్లో మంచిగా కలిసే వరకు అయితే కలుపుకోవాలండి.
కలిపేసుకొని వీటిని ఒక ముద్ద కింద అయితే మేము ఇలా రెడీ చేసుకుంటున్నాం. వేడి మీద ఉండగానే ఇలా ముద్దలా కట్టుకొని మనకు కావాల్సిన షేప్లో అయితే లడ్డూలా చేసేసుకోవడమేనండి. లడ్డూలా చేసి పైనుంచి నువ్వులతో కూడా ఈ లడ్డూలను అయితే నేను అద్దుకున్నాను. నువ్వులు కూడా మనకి హెల్త్కి మంచిదే కదా. ఇలా చిన్న చిన్న సైజులో పెద్దగా చేస్తే పిల్లలు తిని వేస్ట్ చేస్తారు. డ్రై ఫ్రూట్స్ అనేవి కొంచెం కాస్టే ఉంటాయి కదండి మనకి. అందుకే చిన్న చిన్న లడ్డూలాగానే చుట్టుకున్న లడ్డూల్ని మళ్ళీ తెల్ల నువ్వుల్లో పైనుంచి వేసుకున్నామండి. తెల్ల నువ్వులు అనేవి టేస్ట్ అనేది చాలా బాగా వచ్చినాయండి. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.